బాధపడుతున్నావేమో. నా భవిష్యత్తు ఏంటండి వెస్లీ గారు? నా స్థితిగతులు ఏంటో నాకు అర్థం కావట్లేదు, ఎటు పోవాలో తెలియట్లేదు. జీవితం అంతా ఏదో నిరాసక్తితో, అసహ్యంగా అనిపిస్తుంది. జీవితం అంతా ఎవరి కోసం బ్రతుకుతుందని తెలియదు, దేనికోసం జీవిస్తున్నానని తెలియదు. నా పక్షంగా ఎవ్వరూ లేరు. నా భర్త నా పక్షంగా ఉండటం లేదు, నా భార్య నా పక్షంగా ఉండటం లేదు అని ఏడుస్తున్నావేమో, దుఃఖపడుతున్నావేమో. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఆయన నీ పక్షంగా ఉన్నాడు. ఆయన దావీదు భక్తుడు తన జీవిత అనుభవాన్ని గురించి రాస్తూ, నా దేవుడు నా పక్షమున ఉండి నాకు సహకారి అయి ఉన్నాడు అనే మాట వాడాడు. దేవుడు నీ పక్షంగా ఉండి నీకు సహాయం చేసేవాడు, ఆయన సహకరించేవాడు. ఆయన ఒకవేళ రోగములు రుగ్మతల చేత పీడించబడుతున్నావా, దురాత్మ శక్తుల చేత పీడించబడుతున్నావా, భయంకర నిరుత్సాహంతో జీవిస్తున్నావా, డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నావు ప్రతి చిన్నదానికి, అయ్యో నేను అనుకుంటుంది ఏది జరగట్లేదనే బాధ నీలో ఉందా? ఈరోజు నువ్వు చేయాల్సిన ప్రార్థన అంటే, ప్రభువా నా జీవితంలో నీ చిత్తం నెరవేర్చమని ప్రార్థన చేయి.